హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లో పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి కదా. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. అలాగే ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మన వీడియోస్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూడండి, ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మీకు ఈరోజు క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంది చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తా చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్స్ కానీ ఉమెన్స్ కానీ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఆ వర్క్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే చూడండి, మనకు వర్క్ చేస్తున్న మెంబర్స్ ఎంతమంది అంటే మెన్ అనుకోండి, 2 మెన్. ఓకేనా? సో ఇలా ఎఫిషియన్సీ ఏంటంటే 2 యూనిట్స్ పర్ అవర్, అంటే ఒక్కొక్కరు ఒక గంటకి 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎన్ని అవర్స్ చేస్తున్నారంటే డైలీ 5 అవర్స్ వర్క్ చేస్తున్నారు అనమాట. డైలీ 5 అవర్స్ పర్ డే వర్క్ చేస్తున్నారు. ఎన్ని డేస్ చేస్తున్నారంటే 10 డేస్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు టోటల్ ఎన్ని యూనిట్స్ వర్క్ వాళ్ళు చేశారు అంటే వాళ్ళు ఎన్ని యూనిట్ వర్క్ కంప్లీట్ చేశారని అడిగితే చూడండి, మనకి ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఎఫిషియన్సీ వచ్చి 2 యూనిట్స్ పర్ అవర్. సో ఇద్దరు 1 అవర్ కష్టపడితే ఎంత కంప్లీట్ అవుతుంది? 2 ఇంటూ 2 4 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. అవునా? సో కానీ పర్ డేకి ఎంత కంప్లీట్ అవుతుంది? పర్ అవర్ అయితే 2 ఇంటూ 2, పర్ డే అంటే 5 అవర్స్ చేస్తున్నారు ఒక రోజులో, అంటే ఇంటూ 5. ఒక గంటకైతే 4, 5 గంటలు కాబట్టి ఇంటూ 5 చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏముంచండి, ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 5 పర్ డే వర్క్ వచ్చింది. ఎవరిది? ఇద్దరు వ్యక్తులు పర్ డే వర్క్ వచ్చింది. సో వాళ్ళు ఎన్ని రోజులకి వర్క్ చేస్తున్నారంటే 10 డేస్ చేస్తున్నారు. సో ఇదేమవుతుంది? టోటల్ వర్క్. సో వాళ్ళు 10 రోజులు వర్క్ చేసి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేశారంటే 2 ఇంటూ 2 4 ఇంటూ 50 అంతా 200 యూనిట్స్ కంప్లీట్ చేశారు. అవునా? సో ఇప్పుడు చూడండి, నేను ఈ వర్క్ని W1 అనుకున్నాను, ఫస్ట్ వర్క్ అనుకోండి. W1 ఫస్ట్ వర్క్. సో ఇప్పుడు W1 ఎలా వచ్చింది? సో ఇక్కడ మనం మెన్స్ని M1 ఇవన్నీ 1 తీసుకోండి, H1 D1. సో ఇది ఎలా వచ్చిందంటే M ఇంటూ ఏంటి E ఇంటూ D ఇంటూ హెచ్, లేదా హెచ్ ఇంటూ. ఓకేనా? ఏంటి M1 E1 D1 H1. ఇది ఫస్ట్ వర్క్. నెక్స్ట్ సెకండ్ వర్క్ ఉంది. సో దానికి సమ్ ఎక్స్ మెంబర్స్ అనుకోండి, అది M2. వాళ్ళు ఎఫిషియన్సీ E2 అనుకోండి. వాళ్ళు D2 డేస్ చేశారు, డైలీ H2 అవర్స్ చేశారు. ఓకే, మనకి వర్క్ 1 వర్క్ 2 ఫార్ములాస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ వర్క్ 1 ఉంది కదా, నేను దీన్ని W1తో డివైడ్ చేస్తాను, అటు సైడ్ ఇటు సైడ్. అవునా? అప్పుడేమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుందా? సో దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది. నేను కింద దాన్ని W2తో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది? W2 క్యాన్సిల్ అయ్యి ఇది 1 అవుతుంది. చూడండి, ఇది 1 ఇది 1. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయిగా. అవునా కదా? సో అప్పుడు ఏమవుతుంది చూడండి, M1 D1 H1 E1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 E2 బై W2. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకేగా? చూడండి, ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్స్ వద్దాం. ఓకేనా? చూడండి, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ. 5 men ఆర్ వర్కింగ్, ఎఫిషియన్సీ ఆఫ్ ఈచ్ మెన్ ఇస్ 3 యూనిట్స్ పర్ డే, ఫైండ్ ద వర్క్ డన్ బై హిమ్ ఇన్ 15 days. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 5 men వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్ పర్ డే. అయితే వాళ్ళు 15 రోజుల్లో ఎంత వర్క్ చేస్తారని అడిగాడు. సో మనకి వర్క్ ఫార్ములా ఏంటి? M ఇంటూ E ఇంటూ D. ఓకేనా? మెన్ ఎఫిషియన్సీ డేస్. సో వర్క్ ఎంత అవుతుంది? 15 ఇంటూ 55 అంతా 225 యూనిట్స్. ఓకేనా?
ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 30 units of work done by 2 men worked for 5 days. Find the efficiency of each man. మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే 30 యూనిట్స్ వర్క్ ఉంది, దాన్ని 2 men 5 days వర్క్ చేస్తుంటే ఎఫిషియన్సీ ఎంత అని అడిగాడు. ఓకేనా, చూడండి 30 ఈజ్ ఈక్వల్ టు 2 into 5 అంత 10 ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో ఈ ఎఫిషియన్సీ ఏమవుతుంది 3 units per day. 0 0 క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు 3 units per డేనే కదా. సో ఈచ్ మెన్ యొక్క ఎఫిషియన్సీ అంత 3 units per day. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 10 women can complete a work in 5 days working 8 hours per day. 8 women with same efficiency can complete a work in 25 days working 6 hours per day. Find the ratio of work done by 2 groups. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఒక 10 ఉమెన్స్ గ్రూప్ ఒకటి ఉంది, అది ఒక వర్క్ చేస్తుంది అనమాట. ఆ గ్రూప్ మొత్తం కలిసి ఎలా అంటే 5 days వర్క్ చేస్తుంది, పర్ డే 8 hours వర్క్ చేస్తుంది. సో మనం ఫస్ట్ గ్రూప్ వర్క్ W1 అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసంటే 8 women వర్కింగ్ విత్ సేమ్ ఎఫిషియన్సీ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 25 days. ఇక్కడ అదర్ వర్క్ అనుకోండి, అంటే ఏ వర్క్ సేమ్ కాకుండా ఇది అదర్ వర్క్ 25 daysలో 6 hours per day చేస్తున్నాడు. అయితే ఆ వర్క్ ఈ వర్క్కి రేషియో అంతా అని అడిగాడు. చూడండి, మనం ఫస్ట్ 10 women చేసింది W1 అయితే నెక్స్ట్ W2 తీసుకోండి ఎవరు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ చేసింది W1 ఎంత 10 into 5 into 8గా. W2 ఎంత 25 into 8 into 6. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ 10 women 10, 5 days వర్కింగ్ 5, పర్ డే అంతా 8 hours per day వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 8 women 25 days వర్క్ చేస్తున్నారు, పర్ డే 6 hours వర్క్ చేస్తున్నారు. చూడండి క్యాన్సిల్ చేస్తే 8 8 క్యాన్సిల్, 5 1 జా 5 5 జా 5 1 జా 5 2 జా 2 1 జా 2 3 జా. సో రేషియో అవుతుంది W1:W2 అవుతుంది 1:3 అవుతుంది. అంటే ఫస్ట్ వర్క్ 1 యూనిట్ అయితే సెకండ్ది 3 units అనమాట. అంటే ఫస్ట్ వర్క్ అంటే సెకండ్ వర్క్ 3 times ఎక్కువ చేశారు అనమాట ఆ గ్రూప్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి 1 man క్యాన్ మేక్ 2 chairs in an hour. సో ఒక వ్యక్తి వచ్చేసి ఒక గంటకి ఎన్ని చైర్స్ అంటే 2 chairs ఫినిష్ చేస్తామంట. అయితే 6 men are assigned to do the work. All employees work for 10 hours in a day. In how many days 3600 chairs will be ready? సో చూడండి మనకి ఇక్కడ చైర్స్ అనేది వర్కా కదా, వర్కేగా. చూడండి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి M అంటే ఎంత 6, ఎఫిషియన్సీ ఎంత ఒక్కొక్కరు వచ్చేసి 2 chairs in an hour. సో ఎఫిషియన్సీ వచ్చేసి 2. నెక్స్ట్ గంటకి ఎన్ని అవర్స్ చేస్తున్నాడు 10 hours చేస్తున్నాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇన్ హౌ మెనీ డేస్, డి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు డి ఏమవుతుంది 0 0 క్యాన్సిల్, 6 1 జా 6 60 జా 2 1 జా 2 30 జా. సో డి ఏమవుతుంది 30 days. 30 daysలో వాళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. సో సేమ్ ఏం లేదు, M into D into H into E is equal to W. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. A juice center requires 35 dozen apples for 28 days. How many dozen apples will it require for 36 days? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక జ్యూస్ సెంటర్ రన్ అవడానికి 28 daysకి 35 dozen యాపిల్స్ అవసరం అవుతాయి అన్నమాట. అయితే 36 daysకి ఎన్ని డజన్ యాపిల్స్ కావాలి. చూడండి ఎలా చేస్తాం, డైరెక్ట్ 35 into 36/28. సో 7 4 జా 7 5 జా 4 1 జా 4 9 జా 5 into 9 అంటే ఎంత 45. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. 5 men work for 10 days working 10 hours per day can complete a work. How many times the original work will be completed by 10 men working for 20 days working 5 hours per day? మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక వర్క్ కంప్లీట్ అవ్వడానికి 5 men డైలీ 10 hours 10 days వర్క్ చేశారన్నమాట. అయితే ఒకవేళ
10 men 20 డేస్ డైలీ 5 అవర్స్ వర్క్ చేస్తే ఫస్ట్ జరిగింది కదా వర్క్కి W1 అనుకుంటే దీనికి ఎన్ని టైమ్స్ అవుతుంది అని అడిగాడు. ఓకేనా, హౌ మెనీ టైమ్స్ ద ఒరిజినల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్, ఒరిజినల్ వర్క్కి ఎన్ని టైమ్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు 10 men 20 డేస్ వర్కింగ్ 5 అవర్స్ పర్ డే చేస్తే. ఓకేనా, సో మనకేంటి ఫార్ములా ఇది ఏమవుతుంది, మనం బోత్ సైడ్స్ W1తో డివైడ్ చేస్తాం కదా. 5 × 10 × 10 by W1 ఈజ్ ఈక్వల్ టు 10 × 20 × 5 by W2. అవునా, 10 10 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, 10 1 జా 10 2 జా. ఓకేనా, W2 by W1 ఏమవుతుంది 2/1. అంటే ఫస్ట్ ఒక పార్ట్ కంప్లీట్ అయితే సెకండ్ ఏమవుతుంది డబుల్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది అనమాట. సో హౌ మెనీ టైమ్స్ అంటే ఒరిజినల్ వర్క్కి అంటే 2 టైమ్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. "25 men can complete 24 jobs in 35 days, working 16 hours per day. In how many days 35 men can complete 12 jobs, working 8 hours per day?" సో ఫస్ట్ వర్క్ ఎంత 24 జాబ్స్ అన్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు 25 men, 35 డేస్ 16 అవర్స్ పర్ డే చేస్తే ఎన్ని జాబ్స్ కంప్లీట్ చేస్తున్నారు 24. నెక్స్ట్ టైం అడిగాడు డేస్ అడిగాడు. సో ఇప్పుడు 35 men క్యాన్ కంప్లీట్ 12 జాబ్స్ వర్కింగ్ 8 అవర్స్ పర్ డే. క్యాన్సిల్ చేయండి, 2 1 జా 12 1 జా 12 2 జా 2 1 జా 2 8 జా 8 8 క్యాన్సిల్, 35 35 క్యాన్సిల్. ఎన్ని డేస్ అంటే 25 డేస్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A certain number of persons can complete a work in 34 days, working 9 hours a day. If the number of persons is decreased by 40%, then how many hours a day should the remaining persons work to complete the work in 51 days? ఫస్ట్ ఏం చెప్పంటే కొంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని డేస్ చేస్తున్నారంటే 34 డేస్ పర్ డే 9 అవర్స్ చేస్తారు అనమాట. అయితే ఫస్ట్ సర్టెన్ నెంబర్ అన్నారు కదా, ఈ నెంబరు మనకు తెలియదు. నెక్స్ట్ ఏం చేశారంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40%, అంటే 40% అంటే 2/5గా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంటే నెక్స్ట్ ఏమవుతున్నారు 2 తగ్గుతుంది అంటే 3 అవుతుంది. సో నేను ఫస్ట్ ఎక్స్ తీసుకొని మనకి ఎట్లా ఎక్స్ క్యాన్సిల్ అవుతుందంటే ఫస్ట్ 5% అనుకుంటాను. నెక్స్ట్ ఏమవుతుంది 3%. ఎప్పుడు 40% తగ్గితే దెన్ హౌ మెనీ అవర్స్ ఏ డే షుడ్ ద రిమైనింగ్ పర్సన్స్ వర్క్ టు కంప్లీట్ ద 51 డేస్. ఈ వర్క్ని 51 డేస్లో కంప్లీట్ చేయాలంటే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలని అడిగారు. సో ఇక్కడ వర్క్ సేమ్ కాబట్టి ఇటు సైడ్ W1 ఇటు సైడ్ W1 క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మనం డైరెక్ట్గా M1 D1 H1 = M2 D2 H2 రాసుకోవచ్చు. చూడండి 17 2 జా 17 3 జా 3 × 3 ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది. సో పర్ డే ఎన్ని అవర్స్ చేయాలి 5 × 10, సారీ 5 × 2 ఎంత 10 అవర్స్. పర్ డే 10 అవర్స్ కంప్లీట్గా వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది 51 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 18 persons working 8 hours a day can complete 3 units of work in 10 days. How many days are required by 25 persons to complete 5 units of work working 6 hours a day? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 18 persons వర్క్ చేశారనుకోండి, ఎప్పుడు పర్ డే 8 అవర్స్, అలా 10 డేస్ వర్క్ చేస్తే ఎంతవరకు కంప్లీట్ అవుతుందంటే 3 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే మనల్ని ఏమడిగాడు హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్, అయితే ఎన్ని డేస్ కావాలి ఎప్పుడు అంటే 25 persons వర్కింగ్ 6 hours a day టు కంప్లీట్ 5 యూనిట్స్. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 5 జా 3 1 జా 3 6 జా 6 6 క్యాన్సిల్, 5 1 జా 5 2 జా. సో ఎన్ని డేస్ కావాలంటే 8 × 2 16 డేస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
A contractor employed 200 men at a work. They worked for 10 days and only 5-6 of the work got completed. Next 5 days no work was done due to rain and 2/5 of the work also ruined in the rain. After the rain stopped, only 150 men returned to work. Find in how many days total work will be completed. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక కాంట్రాక్టర్ 200 మందిని వర్క్లో ఎంప్లాయ్ చేసుకున్నాడంట. వాళ్ళు 10 డేస్ వర్క్ చేస్తే 5/6 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిందనమాట. ఓకేనా. అయితే వర్షం వల్ల నెక్స్ట్ 5 డేస్ వర్క్ జరగలేదు అండ్ వర్షం వల్ల జరిగిన వర్క్లో 2/5 అనమాట. సో జరిగిన వర్క్లో 2/5 వేస్ట్ అయిపోయింది. అయితే ఆ రిమైనింగ్ వర్క్ని వర్షం తర్వాత 150 మంది వచ్చారు, ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. సో చూడండి, మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వచ్చింది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వచ్చింది. అంటే మనం తీసుకునే టోటల్ వర్క్ ఫ్రాక్షన్ రాకుండా ఉండాలంటే మనం 5కి 6కి ఎల్సిఎం తీసుకోవచ్చు. అవునా. సో నేను టోటల్ వర్క్ ఏమనుకున్నాను అంటే 5కి 6కి ఎల్సిఎం అంతా 30. చూడండి, 200 మెన్ ఎంప్లాయ్ చేశాడు, వాళ్ళు 10 డేస్ వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది? 30లో 5/6 అంటే 6 1 6 5 అంతా 25 యూనిట్స్. ఇది మొత్తం 30 యూనిట్స్ అనుకోండి, 25 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 5 డేస్ వర్క్ చేయలేదు, ఆల్రెడీ 10 డేస్ అయింది. నెక్స్ట్ 5 డేస్ వర్క్ ఏం అవ్వలేదు. ఎందువల్ల అంటే రైన్ పడింది. అండ్ రైన్ పడటం వల్ల అయిన వర్క్లో ఎంత 25 యూనిట్స్లో 2/5 వేస్ట్ అయిపోయింది అనమాట. 2/5 అంటే ఎంత? 5 1 5 5 అంటే ఎంత వర్క్ అయిపోయింది? 10 యూనిట్స్ వేస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మొత్తం 25 యూనిట్స్ వర్క్ అయింది, అందులో 10 యూనిట్స్ వేస్ట్ అయిపోయింది. అంటే 15 యూనిట్స్ వర్క్ అయిపోయింది అనమాట. 15 యూనిట్స్ కంప్లీట్ అయింది, టోటల్ 30 యూనిట్స్. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత? రిమైనింగ్ అంతా ఇంకా 15 యూనిట్స్ రిమైనింగ్ ఉంది. సో ఈ రిమైనింగ్ వర్క్ని వర్షం తర్వాత 150 మంది వచ్చారు, వీళ్ళు ఎన్ని డేస్ తీసుకుంటారు వర్క్ కంప్లీట్ చేయడానికి? ఓకేనా. అయితే ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అయితే ఈ మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పట్టింది అని అడిగాడు. ఓకేనా. చూడండి, 50 4 జా 50, 3 జా 3 1 జా 3 5 జా 5 1 జా 5 5 జా 5 1 జా 5 2 జా. సో ఇక్కడ ఎన్ని డేస్ పట్టిందని 4 × 2 8 డేస్. ఇది దేనికి? వర్షం తర్వాత మిగిలిపోయిన వర్క్కి. అవునా. సో ఫస్ట్ ఎన్ని డేస్ వర్క్ చేశారు? 10. వర్షం ఎన్ని డేస్? 5 ప్లస్ వీళ్ళు వర్షం తర్వాత మిగిలిపోయిన వర్క్ ఎన్ని డేస్ చేశారు? 8. సో మొత్తం ఎంత? 10 + 5 + 8 ఎంత? 23 డేస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The daily work of 3 women is equal to that of 2 men or that of 4 children. By employing 12 women, 14 men, 12 children, a certain work can be finished in 24 days. If it is required to finish it in 12 days, as an additional laborers, only men are available. How many of them will be required? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఫస్ట్ ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎట్లా అంటే 3 women ఈజ్ ఈక్వల్ టు 2 men ఓవర్ దట్ ఆఫ్ 4 children. అంటే 3 ఉమెన్ చేసే వర్క్ మెన్ అయితే 2 చేస్తారు, చిల్డ్రన్ అయితే 4 మెంబర్స్ చేస్తారని ఇచ్చాడు. అయితే ఏం చేశాడంటే ఇప్పుడు ఇలా ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఉమెన్ ఇస్టు మెన్ ఇస్టు చిల్డ్రన్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఉమెన్ అంటే ఏమవుతుంది? దీని 2 మల్టిప్లై చేద్దాం 8. మెన్ ఏమవుతుంది? దీని 2 మల్టిప్లై చేద్దాం 12. చిల్డ్రన్ ఏమవుతుంది? దీని 2 మల్టిప్లై చేద్దాం 6. సో దీన్ని కూడా 2తో క్యాన్సిల్ చేస్తే 4 6 3. ఓకేనా. సో మెన్ ఉమెన్ చిల్డ్రన్ రేషియో 4:6:3 వచ్చింది. అయితే మనకి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 ఉమెన్ అంటారు. 12 × ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 4 ప్లస్ 14 మెన్. 14 మెన్ ఎఫిషియన్సీ ఎంత? 6 ప్లస్ 12 చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3.
సో వీళ్ళ ఇంతమందిని తీసుకుంటే ఆ వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పట్టిందంట? 24 డేస్ పట్టింది. అయితే ఈ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేయాలి. అయితే 12 డేస్లో కంప్లీట్ చేయడానికి మనకు అడిషనల్గా మనకు కొంత లేబర్ కావాలి కదా. సో అడిషనల్గా ఎవరు ఉన్నారంటే ఓన్లీ మెన్నే ఉన్నారనమాట. సో చిల్డ్రన్ ఉమెన్ లేరు. అప్పుడు ఏం చేస్తాం చూడండి, అడిషనల్గా తీసుకోవాల్సింది ఎవరిని? ఓన్లీ మెన్నే తీసుకోవాలి కాబట్టి మనం మెన్ని ఎక్స్ అనుకుందాం. ఆల్రెడీ ఏముంది? 12 ఉమెన్ ఉన్నారు, 12 ఇంటూ 4 ప్లస్ మెన్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ మెన్ ఎఫిషియన్సీ అంత 6 ప్లస్ చిల్డ్రన్ 12 ఇంటూ 4. ఓకేనా? చూడండి, 12 1 జా, 12 2 జా, 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 2 జా, 2 3 జా, 2 2 జా. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మళ్ళీ 3తో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ 3 పోతుంది, ఇక్కడ 3 4 జా 12, ఇక్కడ 3 4 జా 12, ఇక్కడ 3, ఇక్కడ 3 2 జా, ఇక్కడ 3 4 జా. ఇప్పుడు ఏమవుతుంది? 16 ప్లస్ 14 ఇంటూ 2 ఎంత? 28 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 8. ఓకేనా? ఇక్కడ 16, ఇక్కడ 16 క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40. సో మనకి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? మెన్ 14 మెంబర్స్ ఉన్నారు. సో మనకి 40 మెంబర్స్ మనం యాడ్ అంటే మొత్తం యాడ్ చేసుకున్నాక ఎంత మెంబర్స్ ఉన్నారు అంటే 40 మెంబర్స్ ఉన్నారు. సో అప్పుడు ఎంతమంది యాడ్ చేసుకున్నట్టు మనం? 40 మైనస్ 14 ఎంత? 26 మెంబర్స్ని యాడ్ చేసుకున్నట్టు. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనకి జస్ట్ ఇక్కడ మాత్రమే కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకున్నాడు కదా 12 మెన్ 14 మెన్ 12 చిల్డ్రన్. వాళ్ళు తీసుకున్నప్పుడు వర్క్ 24 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏంది? వాళ్ళు అలానే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇంకా అడిషనల్గా తీసుకోవాలి. అడిషనల్గా తీసుకునేటప్పుడు ఓన్లీ మెన్ మాత్రమే అవైలబిలిటీలో ఉంచాడు. ఓన్లీ మెన్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నారు. కానీ నువ్వు ఎంతమంది మెన్ తీసుకుంటే ఆ వర్క్ అనేది 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఈ ఉన్నదానికి మనం జస్ట్ మెన్ యాడ్ చేసాం. ఓకేనా? సో యాడ్ చేసిన మెన్ మనకి మొత్తం ఉన్నవాళ్ళు యాడ్ చేసిన వాళ్ళు మొత్తం కలిపి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ 40 వచ్చింది. ఆల్రెడీ 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 14 రిమూవ్ చేసాం. సో అప్పుడు అంతా 26 మెన్ని యాడ్ చేసినట్టు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో క్వశ్చన్ చూడండి. There is sufficient food for 156 men for 60 days. After 57 days, 150 men leave the place. For how many days will the rest of the food last for the rest of the people? సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 156 మెన్కి అయితే ఫుడ్ 60 డేస్కి సరిపోతుందంట. అదే 57 డేస్ తర్వాత ఆ 156 మందిలోంచి 150 మంది వెళ్ళిపోతే ఆ మిగిలిన ఫుడ్ will the rest of the food last for the rest of the people? So question చూడండి. There is sufficient food for 156 men for 60 days. After 57 days, 150 men leave the place. For how many days will the rest of the food last for the rest of the people? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ 156 మందికి అయితే 60 డేస్కి సరిపోతుంది. అయితే 57 రోజుల తర్వాత ఆ 156 మందిలోంచి 150 మంది వెళ్ళిపోయారనమాట. అయితే ఆ వెళ్ళిపోవటం వల్ల మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా 3 డేస్కి, అది ఆ 3 డేస్ మిగిలిన ఫుడ్ మిగిలిన జనాలకి ఎన్ని డేస్కి సరిపోతుంది అని అడిగాడు. సో చూడండి, మొత్తం 60 డేస్, అందులో 57 డేస్ అందరు ఉన్నారు అంటే 3 డేసే వెళ్ళిపోయారు. ఎంతమంది? 150 వెళ్ళిపోయారు. ఓకేనా? సో 150 వెళ్ళిపోయారు. ఈ 3 డేస్ 156 మంది ఉంటే కరెక్ట్గా 3 డేస్ ఫుడ్ సరిపోతుంది. సో 150 వెళ్ళిపోవటం వల్ల ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్కి ఎంత ఫుడ్ ఎన్ని రోజులు వస్తుంది అని అడిగాడు. 3 1 జా 3 2 జా 2 1 జా 278 జా అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? మొత్తం 60 డేస్ 57 డేస్ మొత్తం ఉన్నారు కాబట్టి మిగిలినంత 156 ఇంటూ 3 ఎంత ఫుడ్ మిగిలింది. జనాలు ఎంతమంది ఉన్నారంటే 6 మెంబర్సే ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయినాక. సో ఎన్ని డేస్ వస్తుందంటే డి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
there was a leakage in the content of the refined oil. If 11 kg oil is leaked out per day, then it would have lasted for 50 days. If the leakage was 15 kg per day, then it would have lasted for only 45 days. For how many days it would have lasted if there was no leakage and it was completely used for eating purpose? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక కంటైనర్ ఉంది, ఆయిల్ కంటైనర్. సో దానికి లీకేజ్ జరిగింది అనుకోండి, అంటే పర్ డే 11 kg లీకేజ్ అవుతుంది అనుకోండి. ఆయిల్ ఎన్ని డేస్ వస్తుందంటే 50 days వస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి టోటల్ ఆయిల్ ఎంత వస్తుంది? టోటల్ ఆయిల్ ఎలా వస్తుంది? టోటల్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు పర్ డే ఎంత అవుతుంది? 11 kg ఆయిల్ లీక్ అవుతుంది. మొత్తం ఎన్ని డేస్ వస్తుంది? లీక్ అయినా కూడా ఎన్ని డేస్ అవుతుందంటే 50 days వస్తుంది. అంటే 50 × 11 ప్లస్ మనం యూజ్ చేసుకునే ఆయిల్ పర్ డే ఎక్స్ లీటర్ ఎక్స్ కేజీ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని డేస్ యూజ్ చేస్తాం? 50 days యూజ్ చేస్తాం కాబట్టి 50x. ఇది టోటల్ ఆయిల్. ఇది ఫస్ట్ దాంట్లో వచ్చే. నెక్స్ట్ దానికి ఈ టోటల్ ఆయిల్కి ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు లీకేజీ 15 kg పర్ డే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 15 × ఎన్ని డేస్ వర్క్ అవుతుంది? 45 days యూజ్ అవుతున్నాం. అంటే 15 × 45 ప్లస్ ఇక్కడ కూడా మనం పర్ డే ఎక్సే యూజ్ చేస్తాం. సో లీకేజ్ ఎంతైనా మన యూజేజ్ మాత్రం చేంజ్ అవ్వదు కదా. సో ఇక్కడ 45x అవుతుంది. సో 5x వచ్చేసి ఏమవుతుందంటే 45 × 15 ఎంత? 450, 225, 5 7 675. నెక్స్ట్ ఇందులోంచి 550 రిమూవ్ చేద్దాం, అంటే ఎంత వస్తుంది? 125. సో ఎక్స్ ఎంత అవుతుంది? 25. ఎక్స్ అనేది 25 అవుతుంది. ఇప్పుడు టోటల్ ఆయిల్ ఎంత అవుతుంది? టోటల్ ఆయిల్ ఎక్స్ అనేది పర్ డే యూజ్ చేసేది క్వాంటిటీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ డే క్వాంటిటీ. సో ఇప్పుడు టోటల్ ఆయిల్ ఏమవుతుంది? 50 × 11 అంటే 550 ప్లస్ 50 × 25 అంటే ఎంత? 750. టోటల్ ఆయిల్ ఏమవుతుంది? 1300. పర్ డే ఎంత యూజ్ చేస్తున్నాం? సో 1300 5 × 25 ఎంత? సారీ 5 × 25 వచ్చేసి 125, 1250. సో టోటల్ ఆయిల్ ఏమవుతుంది? 1800 అవుతుంది. ఓకేనా? ఇది 1800 అనుకోండి. సో పర్ డే ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నాం? ఎక్స్ కదా. సో ఎక్స్ అనేది ఎంత? 25. సో సాల్వ్ చేయండి. 18 × 100ని 25తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 18 × 4 ఈజ్ ఈక్వల్ టు 72 days. ఎంత అవుతుందంటే 72 days. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మీకు మన క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.